దాన్ని ఆర్పొచ్చుగా. టెన్షన్ లో అంతేనమ్మా. రేపు సిగరెట్ తాగే మొగుడు వస్తే నువ్వేం చేస్తావు? ఓహో, అడ్జస్ట్ అయిపోతావా? అలాంటి వాడిని నేను చేసుకోను. మరి ఎలాంటి వాడిని చేసుకుంటావు? ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు. కొన్ని మందు తాగచ్చా? నో. అస్సలు తాగకూడదా? పేజ్ 3 పార్టీలో తాగొచ్చు. అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి. అంతేకాదు ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. రాకపోతే డోర్స్ క్లోజ్డ్. మరి పక్కింటికి వెళ్ళి డోర్ కొడితే డివోర్స్. వారిని ఎలాగైనా ముగ్గురితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే. ఈ తొక్కల దానికి జీలకర్ర బెల్లం మోసుకెళ్ళడం, లేట్ అయిపోయిందని నా మీద పడి ఏడవ. అవును, జీలకర్ర బెల్లంతో పాటు అది తేవట్లేదా? అదా? అదేనమ్మా, పెళ్లి కూతురు చేతిలో పెడతారే గుండ్రంగా పచ్చగా, అది కొబ్బరి బండు. కోకోనట్. ఎస్. ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి బోర్ కొట్టిందమ్మా. అది ఇస్తే కొట్టుకు తాగుదామని. అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని. టెన్షన్తో చూస్తుంటే జోకులు ఇస్తున్నాడు. జోకులు. నీ టెన్షన్ పోవడానికి ఒక పని చేద్దామా? ఏంటి? ఐటమ్స్ ఉన్నాయి కదా. అదేనమ్మా, బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్. అందులోంచి నువ్వు బాస్కం కట్టుకో, నేను బాస్కం కట్టుకుంటాను. ఆ జీలకర్ర బెల్లం నీ నెత్తి మీద నేను, నా నెత్తి మీద నువ్వు. ఆ తాలిబొట్టు ఉంది కదా, నీ మెడలో కట్టేసాను అనుకో, మనకి పెళ్ళి అయిపోయినట్టే. ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటది కదా, ఆ పాలు పళ్ళు పూలు. యాక్చువల్లీ నేను తాలిబొట్టుని అలా యూజ్ చేయను. మరి ఎలా యూజ్ చేస్తా? ఏంటి, గుండె ఆగిపోయిందా? కాదు, ట్రైన్ అయిపోయింది. రా దిగుదాం. ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి? నీకేత వచ్చా? రాదు. పోనీ సైకిల్ వచ్చా? వచ్చు. సరే, నువ్వు తొక్కు, నేను ఎక్కుతా. నేను తొక్కను. పోనీ నువ్వు ఎక్కు, నేను తొక్కుతా. నేను ఎక్కను. ఎక్కనంటావు తొక్కనంటావు, మరి ఏం చేస్తావే నువ్వు? రా వెళ్దాం. ఏ ట్రక్కో బస్సు ఎతకాల్సిందే. ఎగిరినంతసేపు ఎగిరింది, ఇప్పుడు ఏమన్నా ఒళ్ళో పడుతుంది. హలో, మేము ఇక్కడికి వచ్చేసావే, నువ్వు ఎక్కడున్నావు? నేనా? ట్రైన్ మిస్ అయింది, ట్రక్ లో వస్తున్నావు. ఫ్లైట్ మిస్ అయ్యావు, ట్రైన్ మిస్ అయ్యావు. ఎక్కడికైనా మిస్ గానే వస్తావా? షడప్. ఈ కంత్రిగాడు ఉన్నాడే, వాడు ఏదంటే అది జరుగుతుంది. వారిని, ఓ గాడ్, ఎంత మాట నేసింది చూసావా? దయచేసి ఈ టైంలో టైరో గీరో పంచర్ చేయమాకే, నా మీద పడుతుంది. టంగ్ సింక్ అయింది, వాడు అంత హెల్ప్ చేయలేదు. అయ్యో దేవుడా, ఈ కంత్రిగాడిని నాకెందుకు తగిలించావు? దేవుడేం చేసినా మన మంచికే అనుకోవాలమ్మా. పాజిటివ్ గా థింక్ చేయాలి, లేకపోతే దేనికి పనికిరాం. దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. ముందు పదా పదా. Go there. Me? Join me there. Hey, enjoy.
పాలు ఆ కిటికీ తలుపు మూసేయండి. ముయ్యకపోతే ఇప్పుడు ఏం పగిలింది? అద్దం. ఈసారి నేను మూది పగిలొద్దు. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ కానీ రిపీట్ అయిందో స్కూల్ దగ్గర తంతా, సెంటర్ లో తంతా, ఫ్లాట్స్ లో తంతా, ఎక్కడ దొరికితే అక్కడ తంతా. అమ్మో బ్లడ్ ఎక్కడికి పోద్ది? ఏయ్ ఎక్స్ట్రాలు పోతే నేను మామూలుగా తన్నాను. వామ్మో వీడు నీ నోట్లోంచి కాదు తల్లోంచే ఊడిపడ్డాడు. నాకు చాలా టెన్షన్ ఉంది, వెళ్ళిపోదాం పద. ఉండరా, ఈసారి ఏం పగులుద్దో. చాక్లెట్ వాడు రోజు మా మమ్మీకి సైడ్ కొడుతున్నారా? ఈరోజు మా మమ్మీ, రేపు మీ మమ్మీ. ఎవరైనా మమ్మీలేగా. అమ్మాయిలకి సైడ్ కొట్టాలి కానీ మమ్మీలకి సైడ్ కొట్టడమేంట్రా? వాడు మా మమ్మీకి సైడ్ కొట్టడానికి నా చాక్లెట్లు ఇవ్వబోయాడ్రా. రేపు మీ మమ్మీలో ఒకసారి వీడియో గేమ్స్ ఇవ్వచ్చు. చిన్న పిల్లలం టెంప్ట్ అవ్వచ్చు. అప్పుడు మన మమ్మీలు ఏమైపోవాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలరా. ఏం చేయను? కొడతాను కానీ కేసు అయితే మీ డాడీ వేసేగా నువ్వే చూసుకోవాలి. మా డాడీయా? వేయండ్రా. రేయ్ మీ డాడీ లంచం తీసుకోకుండా ఏ పని చేయడుగా, ఇచ్చేయి. నువ్వేంట్రా తెగ ఫీల్ అవుతున్నావు? మనం అందరం కలిసి ఒకరిని కొట్టడం న్యాయమా? మనకు కావాల్సిన న్యాయం కాదు మన మమ్మీలు. సార్ వాడు ఎక్కడున్నాడు తెలిసింది. రెండేళ్ళయింది నువ్వు నాకు దూరమై. నిన్ను చూడాలనుందిరా. ముచ్చటగా నీకు 3వ ఏడు. అక్షరాభ్యాసం చేయించే అదృష్టం లేదురా. నవ్వుతూ 4 ఏళ్ళు. నీ నవ్వు చూసే భాగ్యం నాకు లేదు. అక్షరాలు నేర్చుకున్నావు కదా, డాడీ అని ఎప్పుడు పిలుస్తావురా? డాడీ